అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అని న్యూస్ వస్తుంది. మరి అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నేను ఒక మాట పచ్చిగా చెప్పాలంటే ఇవన్నీ ఊహాగానాలు కట్టే తెచ్చే కొట్టే అన్నట్టయితే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లేక పోడు, కానీ దాంట్లో కూడా ఒక నిజం ఉండదేమో అని చెప్పి ఈ సోషల్ మీడియా కావచ్చు, న్యూట్రల్ ప్రజల్లో ఖచ్చితంగా లాజిక్స్ ఆలోచన చేస్తున్నారు. దానికి గల కొన్ని కారణాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇరకాటంలో ఉన్నాడు. అయిన కేసులన్నీ నెత్తిన పడతానే ఉన్నాయి. ఒకటి పోతే ఇంకొకటి పోతే ఇంకొకటి. ఫార్ సపోజ్ ఇన్ని రోజులు మొహాటలు అంటారు, మనకు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి టైం మనం ఎఫెక్టివ్ గా వాడాలి. కాబట్టి మొహమాటలు ఏమంటే ఉండేటి కొన్ని చెప్పుకోవాలి. అందరూ అంటాను ఏంది, జనరల్ పబ్లిక్ లో జరిగేటువంటి డిస్కషన్ ఏమో పైన ఉన్నారు కదా సెంట్రల్ లో పెద్ద పార్టీ, ఆ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నది, అందువల్ల ఏమో ఈ మద్యం కేసు ముందుకు సాగట్లేదు. ఎప్పటి నుంచో 13 కేసులు పైన ఉన్నటువంటి ఈడీ కేసు, సిబిఐ కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు క్విడ్ ప్రోకో కింద కోట్లు దండుకున్నాడు. ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు అది ఒక కొలిక్కొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి రావాలా. అట్లనే సరే ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చేయండి, పర్లేదు. ఆయన కూడా మనిషే కదా, తప్పు చేసేదైతే శిక్ష అర్హుడు, ఎత్తుకొని జైల్లో వేసేయాలా, లేదా తప్పు చేయలేదంటే క్లీన్ చిట్ ఇచ్చేసేయండి. అది ఉండదు, ఇది ఉండదు. తప్పు చేసినాడు అనేది పబ్లిక్ అందరికి తెలుసు, వాస్తవం అది. ఇటువంటి కేసులు ఒకటి పోతే ఒకటి ఇన్ని ఇరుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ స్వేచ్ఛగా పబ్లిక్ లో తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఈ గ్యాప్ లో జరిగినటువంటి ఒక వ్యవహారం ఏంది, అతివృష్టి అనావృష్టి కింద ఆయన బయట 2,500 కోట్లు 3,000 కోట్లు ఎన్ని కోట్లు అన్ని రకాల సంపాదించుకున్నాడు. అన్నిట్లో ఏం నెల్లూరు కేంద్రంగా ఏదైతే ఈ బాక్సైట్ మైనింగ్, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు నెల్లూరు వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు కదా. అప్పుడు ఒక్కొక్క టన్ను 8,000 రూపాయలు పైన అమ్మేవాళ్ళు అనమాట. ఏది బయటికి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తా వచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ బ్యాచ్ మొత్తం డబ్బులు సంపాదించుకుంటుందంటే నమ్మగలుగుతామా? అది నమ్మే పరిస్థితి కాదు. సంపాదించిన దాంట్లో సరే బా అక్కడే ఉన్నారు, కష్టం ఇది అని చెప్పి కనీసం 30% జగన్మోహన్ రెడ్డి గారు ఆశించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అది వాస్తవం. కనీసం 30% దాంట్లో కూడా వచ్చి ఉంటుంది. అంటే అక్కడక్కడ కనీసం 2,000 కోట్లు 3,000 కోట్లు తక్కువ ఆయన సంపాదించుకున్నాడు. ఇదే మాదిరి రాష్ట్రంలో ఎన్నైతే వనరులు ఉన్నాయో ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి ఉండాలి అనేది వాస్తవం. ఇట్లా ఈ డబ్బులు ఎంత సంపాదించినా కూడా దాహం తీరకనో లేకుండా నిజంగా హిందూ బంధువుల పైన లేదా హిందూ మతం పైన ఆయనకున్నటువంటి అక్కసు చూపించుకోవడానికి పూర్తిగా సేదాగా సాక్షాత్ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామిని టార్గెట్ గా పెట్టుకొని 250 కోట్లు దండుకున్నాడు. మొత్తం యావత్ ప్రపంచం అంతా తెలుసు. అరే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం పాకెట్ మనీ అంత వెలగడ చదివే 250 కోట్లు ఆయన ఎందుకు ఈ మాదిరి చేయాల్సి వచ్చిందని చెప్పి కేంద్ర పెద్దలు ఇదే అందరూ అనుకున్నట్టు ఏదో కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటుంది అనుకుంటారు కదా. ఈ వ్యవహారంలో అంటే అంటారు కదా కొరివితో తలగొక్కోకూడదని చెప్పి ఇన్ని వ్యవహారాల్లో సరే జరిపానులు అన్ని చూసి చూడట్టు వదిలేశారు పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా. కానీ సాక్షాత్తు దేవుడితో పెట్టుకున్నప్పుడు మహా అంటే వాళ్ళు చేయగలిగేది ఏంది, సపోర్ట్ చేయరు, మేము న్యూట్రల్ గా ఉంటాం, నీ బాధ్యత నువ్వు పడని చెప్పి వదిలేస్తారు. ఇట్లాంటి చోట ఒక్కొక్క దానికి మొదలవుతుంది అనమాట. ఫర్ సపోజ్ మన ఒంట్లో ఏదన్నా చిన్నపాటి దెబ్బ తగులుతుంది, దానికి మందు వేయకుండా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఒళ్ళంతా పోతుంది. అట్లా చిన్న గాయం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో. ఒక్కొక్కటి అంటే ఆయన్ని దేశ స్థాయిలో అన్ని పార్టీలు చులకనగా చూసేటువంటి క్రమం మొదలైపోయింది. దేవుడితో పెట్టుకున్నాడు, ఈయన సామాన్యుడు కాదని చెప్పి ఇక్కడ ఆయన కార్నర్ అయిపోయినాడు. అక్కడ ఏమేనో లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కూడా తక్కువ 2-3 ఉన్నారు. అంటే వాళ్ళు కూడా అంటే టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు గేట్లు ఎత్తేస్తే ఆడికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి లాజికల్ జరుగుతున్నాయి. ఇంకా రాజ్యసభలో పట్టుమని 5 మంది కూడా లేరు. అక్కడ అంటే కేంద్రంలో ఆయనకి ఎటువంటి అవసరం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పార్టీలకి ఎండ్ ఆఫ్ ద డేకి మేనత్త కొడుకులు మేనమావ కొడుకుల మధ్యన ఇన్ని గొడవలు జరిగినప్పుడు ఈరోజు బాగానే ఉంటుంది పరిస్థితి. రేపు పొద్దునకి గొడవలు వదిలేస్తాం అనమాట. ఇది జరుగుతాయి. అట్టాడిది నువ్వు నాకు ఏమి ఇస్తావు, నేను నీకు ఏమి ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారంలో కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీలు కూడా లేరు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో కూడా పర్సన్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోయినప్పుడు ఏమవుతుందంటే ఈయన మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కన్నా తీసుకుంటే అంతో ఇంతో కాంగ్రెస్ అనే పార్టీ మంచి గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకుంది. గత 2 దఫాలతో వరుస కనీసం అక్కడ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉండింది. ఈ దఫా ప్రతిపక్ష హోదా దక్కించుకునేది కాంగ్రెస్ పార్టీ. ఇట్మే ఎక్సిస్ట్ అవుతుంది అనమాట. అసలే కనుమరుగైపోతుంది ఉండేటువంటి పార్టీ అంతో ఇంత బలం పుంజుకొని అక్కడ కాంగ్రెస్ ఉన్నది. ఇది కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది,
ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది. ఇలా సౌత్ ఇండియాలో అంతో ఇంతో ప్రభావం చూపించగలుగుతాను. మరోపక్క తమిళనాడులో డిఎంకే పార్టీతో సఖ్యత మెయింటైన్ చేస్తుంది. అంటే ఆడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే కాంగ్రెస్ తో ఈసారి డిఎంకే పొత్తు పెట్టుకోలేదు అనేది బయటకు వచ్చింది. కానీ ఇంటర్నల్ గా రేపో మాపో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ సర్పంచ్ ఎలక్షన్స్ వీటిలన్నింటిని పొత్తు పెట్టుకుంటారు. ఇక్కడ ఓవరాల్ గా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కి బలం ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. ఈయన పొరపాటున ఇటువంటి ఇది కల్తీ కేసులో ఏదైనా అరెస్ట్ అవ్వాల్సి వస్తే సెంట్రల్లో పెద్ద పెద్ద పార్టీలు ఉంటాయి. వాళ్ళందరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు అని చెప్పడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అంటే ఒక అరటి చెట్టు బెండ్ అయిపోయేటప్పుడు ఏది మామూలుగా మనం మా యాసలో పంగాలు అంటాం అనమాట, సపోర్టివ్ గా ఒక స్టిక్ పెడతాం. ఆ మాదిర కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ తప్ప నేను స్టార్టింగ్ లో కుండబద్దలు కాంగ్రెస్ తో కలవరు అనే కదా. కానీ ఈయన ఇన్ని రోజులు చేసినటువంటి ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ కి దగ్గర అయ్యేదానికి చాలా ఉన్నాయి. అంటే బయట నుంచి సపోర్ట్ కావాలా కాంగ్రెస్ కి, ఈడ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి రాంగ్ స్టెప్ తీసుకోడు. ఎందుకంటే కర్ణాటకలో ఈయన సిద్ధరామయ్య సీఎం గా ఉంటే ఆయనతో టచ్ లో లేకుండా డికే శివకుమార్ గారితో అనేక దఫాలుగా ఏదైతే బెంగళూరు యలంక ప్యాలెస్ కేంద్రంగా అటు డికే శివకుమార్ నుంచి ఒక ఆయన సంబంధించినటువంటి అన్ని నాయుడు ఒక మినిస్టర్ పంపించడం, జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు చేయడం. అందుకే ఈయన మాక్సిమం ఇక్కడ కర్ణాటకలో ఆ బెంగళూరు యలంక ప్యాలెస్ చేరుతున్నాడు. ఈయన కేంద్రంలో ఒక పెద్ద పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి చాలా వాదనలు ఉన్నాయి. చూద్దాం, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి దేవుడితో పెట్టుకున్నాడు. అది కాస్త ఈయన కన్నా కాంగ్రెస్ కన్నా పోతే పక్కా చెప్తున్నా మొహమాటం లేదు, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ షర్మిలా సపోర్ట్ ఇంకొకటి అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కాంగ్రెస్ లోకి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ అంతో ఇంతో లబ్ధి పొందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్ సపోజ్ ఒకవేళ వాళ్ళ యాంగిల్లోనే చెప్పుకుంటే ఈయనకు 40 మంది సపోర్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ తో చేరడం వల్ల అది కాస్త 12%, 13-14% మైనస్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు సోనియా గాంధీ గారిని వ్యతిరేకించి మాట్లాడడం ఇవన్నీ చేశారు. మరి ఇప్పుడు ఈయన ఈ పార్టీలోకి వస్తాను అంటే వాళ్ళు రాణిస్తారంటారా? ఇది ఒక సినిమాలో చెప్పినట్టు ఇది వ్యాపారం అంటారు చూడమా, అట్ట ఇది రాజకీయం. అది ఎట్లా ఉండదంటే పులి మీద స్వారీ అంటారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం కాంగ్రెస్ కి ఎంతైనా ఉన్నది వాస్తవంగా. నువ్వు అప్పుడు నన్ను అట్టన్నావు కదా, నువ్వు పార్టీ నుంచి బయటకు వినావు కదా, ఇవన్నీ ఇంపాక్ట్ చేయవు. ఏదో భవిష్యత్తు గతంలో ఏదో జరిగిందని చెప్పి భవిష్యత్తు నిర్వీర్యం చేసుకోరు ఎవరైనా సరే. విన్ విన్ స్ట్రాటజీ కింద అటు కాంగ్రెస్ కి ఇటు వైసీపీకి ఇద్దరు అవసరాలు ఖచ్చితంగా ఉన్నందున వాళ్ళు వద్దు జగను అనేటువంటి ప్రసక్తి రాహుల్ గాంధీ గారి నుంచి వస్తాదని ఏమాత్రం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన టీడీపీ వాళ్ళు ఏమనుకున్నా, జనసేన వాళ్ళు ఏమనుకున్నా, బీజేపీ వాళ్ళు ఏమనుకున్నా ఫ్యాక్ట్ చెప్పాలా. మనకు వ్యూవర్స్ మనకు కొద్ది నిమిషాలు స్పెండ్ చేసినప్పుడు ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి ఉండే విషయం చెప్తున్నాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు కలిస్తే గనక కూటమి ప్రభుత్వానికి ఏదన్నా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డ్యామ్ షూర్ గా ఉండదు, 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక తిరుపతి కేంద్రంగా ఒక జనరల్ ఒక నియోజకవర్గ స్థాయిలో ఒకసారి మనం మైండ్ కేంద్రీకరించి చూద్దాము. తిరుపతిలో ప్రతిసారి చింతామోహన్ అనేటువంటి వ్యక్తి పోటీ చేస్తా వస్తున్నాడు. అంతో ఇంత అటు స్టేబుల్ అండ్ స్ట్రెంత్ పర్సన్. అక్కడ ఐదర్ వైసీపీ నుంచి పోటీ చేసినా ఓకే, కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓకే, అంతో ఇంతో పేరున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు రేపు మాకు చింతామోహన్ ఆ నుంచి పోటీ చేద్దాం అనుకుంటాడు. కాంగ్రెస్ అంటే జగన్ వాళ్ళతో పొత్తుగానే ఉన్నా లేదా ఆ పార్టీలో విలీనం అయిపోయినా కూడా ఆ చింతామోహన్ అనేటువంటి వ్యక్తికి పక్కకు వేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈయనకి గురుమూర్తికి ఎందుకు ఇస్తారా టికెట్? ఎవరికి ఇవ్వాలో తెలీదు. అంటే రెంటికి చెడ్డ రేవడ మాదిరి తయారైపోతుంది. అంటే ఈగో క్లాషెస్ వచ్చేస్తాయి. పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు యాక్టివ్ అవుతామని చూస్తారు. కానీ ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యవహార శైలిని విజిల్ బ్లోయర్స్ మాత్రం ఒరి మాదిరి చేస్తున్నాడు రా, ఇంతకుముందే బాగుంది. కాంగ్రెస్ రాష్ట్రం లేకపోయినా సరే ఇక్కడ ఏదైతే గాంధీ గారు అదేవిధంగా నెహ్రూ గారు వీళ్ళు పెద్ద పెద్ద దేశ లెక్కల ఒక స్థాయి ఉండేటువంటి వ్యక్తులు, మన కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఇన్ని రోజులు బతికించినటువంటి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను అడుగు పెట్టడం వల్ల మరి ఇది మొదటకు వచ్చేసింది అని చెప్పి వాళ్ళు బాధపడేటువంటి క్రమం ఉన్నది. ఓవరాల్ నేను అనుకుంటాను ఏంటంటే మన రాష్ట్రాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ విడదీసి ఆ రోజున మనం బాగా గుర్తుంటుంది, మీకు నచ్చిన వాళ్ళు చెప్పుకోపో అనేటువంటి వ్యవహారాలు అనేది ఆ రోజు కాంగ్రెస్. అప్పటికి 3 దఫాలుగా సెంట్రల్లో ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ అంటే కళ్ళు నెత్తికెక్కినాయి అనమాట. అటువంటి వ్యవహారాలు చూసాం. పార్లమెంట్ లో అన్ని డోర్లు క్లోజ్ చేసేసి రాష్ట్రం విభజించారు. రాష్ట్రం విడిపోయింది, ఏది బాధ లేదు, ఏదో అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండి కొట్లాడుకునే బదులు విడిపోయి ఎవరి పాటుకొని ప్రశాంతంగా ఉన్నారు కాదంలా. కానీ మేము చేసిన శాసనం అనే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు అది చాలా తప్పు. అది ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ప్రతి గుండెల్లో ముళ్ళు మాదిరి గుచ్చుకుంటానే ఉండదు ఆ వ్యవహారం. సో కాంగ్రెస్ తో జగన్ కలవడం వల్ల లాంగర్ రన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇమ్మీడియట్ గా మరింత అసహించుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.